ఒక క్యాలెండర్ సంవత్సరంలో ఎక్కువ సెంచరీలు కొట్టిన టాప్ 10 ప్లేయర్స్ ఎవరో చూద్దాం. మొహమ్మద్ యూసఫ్ 2006 లో పాకిస్తాన్ లెజెండ్ అయిన మొహమ్మద్ యూసఫ్ 9 సెంచరీలతో ఆ ఏడాది ఎక్కువ సెంచరీలు నమోదు చేసిన ప్లేయర్ గా ఉన్నాడు. మొత్తం 39 ఇన్నింగ్స్ ఆడిన యూసఫ్ దాదాపు 70 యావరేజ్ తో 2435 పరుగులు చేశాడు. వన్డేల్లో ఆ ఏడాది ఒక్క సెంచరీ కూడా చేయని యూసఫ్ కేవలం టెస్టుల్లోనే 9 సెంచరీలు సాధించాడు. 202 పరుగులు యూసఫ్ యొక్క వ్యక్తిగత హై స్కోర్ గా ఉంది. రాహుల్ ద్రావిడ్ 1999 లో ఇండియన్ లెజెండరీ బ్యాటర్ అయిన రాహుల్ ద్రావిడ్ 10 సెంచరీలతో ఎక్కువ సెంచరీలు చేసిన ప్లేయర్ గా నిలిచాడు. మొత్తం 62 ఇన్నింగ్స్ ఆడిన ద్రావిడ్ దాదాపు 47 యావరేజ్ తో 2626 పరుగులు చేశాడు. టెస్ట్ అండ్ వన్డేల్లో కలిపి మొత్తం 20 సెంచరీలు సాధించాడు. 190 రన్స్ ఆ ఏడాది ద్రావిడ్ యొక్క హై స్కోర్. టీమ్ దిల్షాన్ 2009 లో శ్రీలంక లెజెండరీ బ్యాట్స్మెన్ అయిన దిల్షాన్ అన్ని ఫార్మాట్లలో కలిపి 10 సెంచరీలు సాధించాడు. మొత్తం 49 ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసిన దిల్షాన్ 56 యావరేజ్ తో 2568 పరుగులు చేశాడు. టెస్టుల్లో 6 సెంచరీలు కొట్టిన దిల్షాన్ వన్డేల్లో చేసిన 4 సెంచరీలతో కలిపి మొత్తం 10 సెంచరీలు సాధించి ఆ ఏడాది ఎక్కువ సెంచరీలు చేసిన ప్లేయర్ గా నిలిచాడు. 162 రన్స్ దిల్షాన్ యొక్క వ్యక్తిగత హై స్కోర్. రోహిత్ శర్మ 2019 లో ఇండియన్ స్టార్ ఓపెనర్ అయిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తన కెరీర్ లోనే పీక్ ఫామ్ లో ఉన్న ఇయర్. ఆ ఇయర్ అన్ని ఫార్మాట్లలో సత్తా చాటిన రోహిత్ మొత్తం 10 సెంచరీలు సాధించి ఎక్కువ సెంచరీలు చేసిన బ్యాటర్ గా నిలిచాడు. మొత్తం 10 సెంచరీలు సాధించి ఎక్కువ సెంచరీలు సాధించిన బ్యాటర్ గా నిలిచాడు. మొత్తం 47 ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ 53 యావరేజ్ తో 2442 పరుగులు సాధించాడు. టెస్టుల్లో 3 సెంచరీలు సాధించిన రోహిత్ వన్డేల్లో 7 సెంచరీలతో కలిపి మొత్తం 10 సెంచరీలు కొట్టాడు. 212 పరుగులు ఆ ఏడాది రోహిత్ యొక్క వ్యక్తిగత హై స్కోర్. అరవింద డి సిల్వా 1997 లో శ్రీలంక మాజీ ప్లేయర్ అరవింద డి సిల్వా అన్ని ఫార్మాట్లలో కలిపి 10 సెంచరీలు చేసి ఆ ఇయర్ లో ఎక్కువ సెంచరీలు సాధించిన ప్లేయర్ గా ఉన్నాడు. మొత్తం 46 ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసిన డి సిల్వా 62కి పైగా యావరేజ్ తో 2432 పరుగులు చేశాడు. టెస్ట్ అండ్ వన్డేల్లో కలిపి 10 సెంచరీలు చేశాడు. 168 రన్స్ డి సిల్వా యొక్క వ్యక్తిగత హై స్కోర్ గా ఉంది. హషిమ్ ఆమ్లా 2010 లో సౌత్ ఆఫ్రికా మాజీ ఓపెనర్ హషిమ్ ఆమ్లా అన్ని ఫార్మాట్లలో కలిపి 10 సెంచరీలతో ఎక్కువ సెంచరీలు చేసిన ప్లేయర్ గా నిలిచాడు. మొత్తం 34 ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కి దిగిన ఆమ్లా దాదాపు 77 యావరేజ్ తో 2307 పరుగులు చేశాడు. వన్డేల్లో 5 సెంచరీలు చేసిన ఆమ్లా టెస్ట్ లో కూడా 5 సెంచరీలతో కలిపి మొత్తం 10 సెంచరీలు కొట్టాడు. 253 నాట్అవుట్ ఆమ్లా యొక్క హై స్కోర్. విరాట్ కోహ్లీ 2017 లో టాప్ ఫామ్ లో ఉన్న కోహ్లీ అన్ని ఫార్మాట్లలో సత్తా చాటుతూ మొత్తం 11 సెంచరీలు సాధించి ఆ ఏడాది మోస్ట్ సెంచరీస్ కొట్టిన ప్లేయర్ గా నిలిచాడు. మొత్తం అన్ని ఫార్మాట్లలో కలిపి 52 ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కి వచ్చిన కోహ్లీ 68కి పైగా యావరేజ్ తో 2818 రన్స్ కొట్టాడు. వన్డేల్లో 6 సెంచరీలు కొట్టిన కోహ్లీ టెస్టులో 5 సెంచరీలతో కలిపి మొత్తం 11 సెంచరీలు సాధించాడు. 243 పరుగులు ఆ ఏడాది కోహ్లీ యొక్క వ్యక్తిగత హై స్కోర్. రిక్కీ పాంటింగ్ 2003 లో కెరీర్ లోనే సూపర్ ఫామ్ లో ఉన్న పాంటింగ్ అన్ని ఫార్మాట్లలో కలిపి 11 సెంచరీలు సాధించి ఆ ఏడాది ఎక్కువ సెంచరీలు కొట్టిన బ్యాట్స్మెన్ గా ఉన్నాడు. మొత్తం 49 ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసిన పాంటింగ్ 66కి పైగా యావరేజ్ తో 2657 రన్స్ కొట్టాడు. వన్డేల్లో 5 సెంచరీలు సాధించిన పాంటింగ్ టెస్ట్ లో 6 సెంచరీలతో కలిపి మొత్తం 11 సెంచరీలు కొట్టాడు. 257 రన్స్ పాంటింగ్ యొక్క హై స్కోర్ గా ఉంది. విరాట్ కోహ్లీ 2018 వరుసగా 2018 సంవత్సరంలో కూడా ఎంతో కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేసిన విరాట్ కోహ్లీ మరోసారి 11 సెంచరీలు కొట్టి ఆ ఏడాది కూడా ఎక్కువ సెంచరీలు సాధించిన ప్లేయర్ గా నిలిచాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం 47 ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కి దిగిన కోహ్లీ 68కి పైగా యావరేజ్ తో 2735 పరుగులు చేశాడు. వన్డేల్లో 6 సెంచరీలు కొట్టిన కోహ్లీ టెస్టుల్లో 5 సెంచరీలతో కలిపి మొత్తం 11 సెంచరీలు సాధించాడు. కోహ్లీ హైయెస్ట్ స్కోర్ చూస్తే 160 నాట్అవుట్ గా ఉంది. సచిన్ టెండూల్కర్ 1998 సంవత్సరంలో తన కెరీర్ లోనే పీక్ ఫామ్ లో ఉన్న సచిన్ అన్ని ఫార్మాట్లలో కలిపి 12 సెంచరీలతో ఎక్కువ సెంచరీలు కొట్టిన ప్లేయర్ గా ఉన్నాడు. ఆ ఇయర్ మొత్తం 42 ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కి దిగిన సచిన్ 68కి పైగా యావరేజ్ తో 2541 పరుగులు చేశాడు. వన్డేల్లో 9 సెంచరీలు కొట్టిన సచిన్ టెస్టులో 3 సెంచరీలు సాధించి మొత్తం 12 సెంచరీలతో టాప్ ప్లేస్ లో ఉన్నాడు. హైయెస్ట్ స్కోర్ 177 రన్స్ గా ఉంది.